ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. చైతన్య ఎలైట్ లో సైన్స్ ఎగ్జిబిషన్ రోబోటిక్ టెక్నాలజీపై అవగాహన సదస్సు. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రతిపాటి. ఎడ్లపాడిలో రోడ్డు ప్రమాదంలో గాయపడిన ముత్తవరపు సుబ్బారావును పరామర్శించిన శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్. కార్యక్రమంలో పాల్గొన్న పలువురు నాయకులు. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ. 52 మందికి 30 లక్షల రూపాయల నగదు అందించిన ఎమ్మెల్యే. నోటెనిమిది వాహనంలో ప్రసవించిన మహిళ. కాన్పు సుఖవంతంగా చేసిన మెడికల్ సిబ్బంది. శ్రీనిఖిల టెక్నో స్కూల్ మోడర్న్ స్కూల్లో వికాస్ స్కూల్ నందు వైభవంగా సంక్రాంతి సంబరాలు. ముగ్గులు అందంగా తీర్చిదిద్దిన చిన్నారులు. ఈ నెల 12న సుబ్బైతోట ఎం మస్తాన్వలి ఉరుసు మహోత్సవం. ఏర్పాట్లు పూర్తి చేస్తున్న నిర్వాహకులు దేవరకొండ బ్రదర్స్. చైతన్య ఎలైట్ స్కూల్లో నిర్వహించిన సైన్స్ ఎగ్జిబిషన్ రోబోటిక్స్ టెక్నాలజీ అవగాహన సదస్సులో ఉత్తమ ప్రాజెక్టులు తయారు చేసిన విద్యార్థుల్ని అభినందించిన ప్రతిపాటి. స్థానిక చైతన్య ఎలైట్ పాఠశాలలో నిర్వహించిన సైన్స్ ఎగ్జిబిషన్ రోబోటిక్స్ ఏఐ సాంకేతిక పరిజ్ఞాన అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం సైన్స్ ఎగ్జిబిషన్ లో ఉత్తమ ప్రాజెక్టులు ప్రదర్శించిన విద్యార్థులను అభినందించారు. విద్యార్థులు తయారు చేసిన రోబోటిక్ పరికరాలు పరిశీలించి సొంతంగా తయారు చేసిన సోలార్ విద్యుత్ తయారీ ప్రాజెక్ట్ ను అభినందించారు. అనంతరం ఆయన విద్యార్థులు ఉపాధ్యాయుల్ని ఉద్దేశించి మాట్లాడారు. విద్యార్థులే రాష్ట్రానికి వెలలేని ఆస్తి అని చంద్రబాబు బలంగా నమ్ముతున్నారని, వారి అభ్యున్నతి కోసం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రభుత్వ పాఠశాలల్ని నైపుణ్య కేంద్రాలుగా మారుస్తున్నారని ప్రతిపాటి చెప్పారు. 10వ తరగతి పూర్తయ్యే నాటికి ప్రతి విద్యార్థి పాఠశాలతో పాటు ప్రపంచ పరిజ్ఞానంపై అవగాహన పెంచుకోవాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. సమాజంలో ఉన్నత స్థానాలకు ఎదగాలనే లక్ష్య సాధనకు పాఠశాల దశలోనే తొలి అడుగు పడాలన్నారు. ప్రతి విద్యార్థికి అర్థమయ్యేలా ఉపాధ్యాయులు ఏఐ, రోబోటిక్స్, క్వాంటం పరిజ్ఞానంపై అవగాహన కల్పించాలని ప్రతిపాటి సూచించారు. చదువుల్లో రాణించే పేద మధ్య తరగతి విద్యార్థులకు కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ టీడీపీ కరీముల్లా, మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ, పట్నా అధ్యక్షులు పట్టణ్ సమాద్ ఖాన్, ప్రధాన కార్యదర్శి మద్దుమాల రవి, చైతన్య ఎలైట్ స్కూల్ డైరెక్టర్ ఈదరగిరి, దాసరి రామకృష్ణ, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. Good morning to everyone. Pratipati Pullarao garu with welcome.
beautiful performance. Thank you, ma. పేరు పేరున నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. మిమిక్రీ బాగా నవ్వించారా లేదా? మీకు అదే కావాలి, మీటింగులు కాదు. కొత్త కొత్త ఆలోచనలతో చైతన్య ఎలైట్ ఈరోజు ఏ విధంగానైతే వింటర్ రోబోటిక్ లీగ్ ఏర్పాటు చేశారో 2 రోజులు మీ అందరికీ కొత్త ఆలోచనలున్నాయి. టెక్నాలజీ వైపు మిమ్మల్ని ఆకర్షింపజేయటానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ రోబోటిక్స్ కానీ ప్రపంచంలో చాలా వేగంగా మారుతున్నటువంటి టెక్నాలజీని మీకు అందించాలని చైతన్య మన గిరీష్ మేనేజ్మెంట్ ఏ విధంగానైతే మీకోసం అనేక రకాలైనటువంటి టెక్నాలజీ పరంగా మీకు అర్థమయ్యేటువంటి విధంగా చిన్న వయసులోనే మీ మైండ్ మేకప్ చేసేటువంటి దానికి ఏర్పాటు చేసినటువంటి ఈ 2 రోజుల రోబోటిక్ లీగ్ ఏర్పాటు చేశారు. గట్టిగా గిరీష్ గారికి, మేనేజ్మెంట్కి, ఫ్యాకల్టీకి అభినందనలు తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు మీ యొక్క భవిష్యత్తు కోసం కష్టపడుతున్నారు. మీ భవిష్యత్తే కూటమి ప్రభుత్వానికి ముఖ్యం. మీ భవిష్యత్తు కోసమే లోకేష్ బాబు విద్యాశాఖ మంత్రిగా తీసుకున్నారు. యువతకు ఒక భవిష్యత్తు, యువతే ఈ దేశానికి ఆస్తి. విద్యార్థులే ఈ దేశానికి పెద్ద ఆస్తి అనేటువంటి ఒక నమ్మకం చంద్రబాబు గారిది. ముగ్గురు కలిసి నాడు మోడీ సహకారంతో ఆంధ్రప్రదేశ్లో వినూత్నమైనటువంటి ఆలోచనలు, మారుతున్న టెక్నాలజీకి, క్వాంటమ్ వ్యాలీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ విధంగానైతే చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారు ఆలోచిస్తున్నారో ఇది రాబోయే మీరు చదువు పూర్తయ్యేటప్పటికీ ఉద్యోగాలు మీకోసం ఎదురు చూడాలి అనే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో రావాలనేది చంద్రబాబు గారి యొక్క కళ. ఆ కళకి మీరందరూ ఇప్పటి నుంచే టెక్నాలజీ మీద దృష్టి పెట్టి మంచి ఇంగ్లీష్, బిలో 10th క్లాసే మంచి ఇంగ్లీష్ కనుక మీకు వచ్చినట్టు ఫౌండేషన్ బాగా స్ట్రాంగ్గా ఉంటే ఉద్యోగం మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వచ్చేటువంటి పరిస్థితి కూటమి ప్రభుత్వంలో ఉండాలని ఈనాడు మన నాయకులు పనిచేయటం జరుగుతూ ఉంది. దేశ భవిష్యత్తే మీరే ఈ దేశ ఆస్తి, ఈ రాష్ట్ర సంపద మీరు. ఆ విధంగా ఒక మంచి ఆలోచనతోటి మన గిరిగారు ఈరోజు చిన్న వయసు నుంచే మీకు ఒక ఆలోచన కలుగజేయాలి. మీ యొక్క క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడంతో పాటు టెక్నాలజీ పరంగా మిమ్మల్ని డెవలప్ చేయాలి. ఆ విధంగా ఒక మంచి 1600 మంది స్టూడెంట్స్ తోటి 2 రోజుల పాటు మంచి ఫ్యాకల్టీని కూడా ఏర్పాటు చేసి మంచి వాతావరణంలో చిలకలూరుపేటలో ఒక అగ్రగామిగా చైతన్య ఎలైట్ ముందు వరుసలో ఉంది. చైతన్య ఎలైట్లో చదువుకున్న ప్రతి విద్యార్థినికి మంచి భవిష్యత్తు ఉండాలి. ఈ దేశంలో ఉన్నత స్థానానికి ఎదగాలంటే ఒక విద్య ద్వారా మాత్రమే సాధ్యం. ఇప్పుడే మా రామకృష్ణ గారు చెప్పారు, దేశం మొత్తం రైల్వేకి సిగ్నల్ సిస్టమ్ ఇచ్చారు. గట్టిగా చప్పట్లు కొట్టి వారిని అభినందించండి. దేశం మొత్తానికి ఇచ్చారు. నేను ఇంకా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అనుకున్నా. దేశం మొత్తానికి రైల్వే సిగ్నలింగ్ వ్యవస్థ సిస్టాన్ని డెవలప్ చేసి వారికి అందించారు టెక్నాలజీని. మా విష్ణుప్రసాద్ గారు అయితే శ్రీరామ చిలుమూరు అంటే ఫేమస్. మేము చదువుకునేటప్పటి రోజుల్లో 1949లో ఎస్టాబ్లిష్ చేశారు వారి తండ్రి గారు. ఆ విధంగా వారు ఒక మంచి ఇన్స్టిట్యూషన్ నడుపుతూ ఉన్నారు. ఆ విధంగా మీరు కూడా టెక్నాలజీ పరంగా దేంట్లో మీరు రాణించగలిగితే దాంట్లో అబ్దుల్ కలాం లాగా ఈ దేశ ప్రథమ పౌరులు అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. ఆ విధంగా మీరు టెక్నాలజీ మీద దృష్టి పెట్టి ఏఐ కావచ్చు, క్వాంటమ్ వ్యాలీ కావచ్చు, రోబోటిక్స్ కావచ్చు, దీని మీద మీరు ఆసక్తి ఉంటే వాటిల్లో మీ కాన్సన్ట్రేషన్ పెంచుకొని మీ తల్లిదండ్రులు గర్వపడేటువంటి స్థాయికి ఎదగాలని ఆశిస్తూ ఈ 2 రోజుల వింటర్ రోబోటిక్ లీగ్
మా గిరీష్ ఆధ్వర్యంలో చైతన్య విద్యా సంస్థ దినదినాభివృద్ధి చెందాలని కూడా ఆశిస్తూ ఆకాంక్షిస్తూ మరొకసారి శుభాకాంక్షలు. ఎడ్లపాడు వాస్తవ్యులు కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ముత్తవరపు సుబ్బారావు కొద్ది రోజుల క్రితం ఇంటి వద్ద జరిగిన చిన్న ప్రమాదంలో కాలు చెయ్యి దెబ్బతినగా వాటికి శస్త్రచికిత్స చేయించుకుని ఇంటికి చేరుకున్నారని తెలుసుకున్న శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్ వారిని పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్ వెంట కల్లూరి బుజ్జి, కల్లేరు బుల్లయ్య, గోనిగుంట్ల శ్రీధర్, ముత్తవరపు పద్మారావు, కొమ్మనేని కోటయ్య, దొప్పలపూడి హరిబాబు తదితరులున్నారు. అందుకే సెట్ అవుతాం అది ఉంటే వచ్చాం మళ్ళీ ఎంత వయసు మీకు? 74 ఎడ్లపాడు గ్రామ ప్రముఖ నాయకులు కల్లూరి హరిబాబుకి తిమ్మాపురం గ్రామం వద్ద గత నెల 21వ తారీఖున జరిగిన యాక్సిడెంట్ లో తలకి కాలుకి బాగా దెబ్బలు తగిలి గుంటూరు వైద్యశాల నందు చికిత్స చేయించుకుని ఇంటికి చేరుకున్నారని తెలుసుకుని వారిని పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితి గురించి మాట్లాడి ఆందోళన ఆలోచనలు తగ్గించుకోవాలని త్వరగా కోలుకోవాలని శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వారి వెంట కల్లూరి బుజ్జి, కల్లూరి బుల్లయ్య, పోపూరి కృష్ణయ్య, కల్లూరి కృష్ణ, కల్లూరి వెంకటేశ్వర్లు, కొమ్మినేని కోటయ్య, దొబ్బలపూడి హరిబాబు తదితరులు పాల్గొన్నారు. ముందు కాదులే నేను కొబ్బరి నీళ్ళు అయితే మీరు లైక్ చేస్తారని తెప్పించాను. మన ఇంటికి పోతే కాఫీ ఇచ్చారు 300, 400, 500 తగ్గదు కంటిన్యూస్ ఎప్పుడు 200లో ఉంటుంది. కాదు అది బాబు, నేను చూసా కదా నీ ఆపరేషన్ పడకముందే. ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు ఆదేశాల మేరకు టీడీపీ పట్న అధ్యక్ష కార్యదర్శులు గుడ్ మార్నింగ్ చిలకలూరిపేట కార్యక్రమం నిర్వహించారు. ఉదయం 6:30 నుండి 8 గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమంలో పట్న అధ్యక్షులు పట్టణ్ సమద్ ఖాన్, ప్రధాన కార్యదర్శి మద్దుమాల రవి, 38వ వార్డులో క్లస్టర్ యూనిట్ అధ్యక్ష కార్యదర్శులు, బూత్ కన్వీనర్లు మరియు ముఖ్య నాయకులను కలుపుకుని పర్యటిస్తూ స్థానికంగా ఉన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. వార్డులో కావాల్సిన రోడ్డు రైళ్లు నోట్ చేసుకుని శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు దృష్టికి తీసుకువెళ్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కస్టర్ ఇన్ఛార్జి మద్దిపోయిన శివ, జంగా వినాయకరావు, రత్నారెడ్డి, పట్న పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి ముస్తఫా, అబ్దుల్లా, శిఖ నాగరాజులు పాల్గొన్నారు. ఇటీవల జరిగిన బీచ్ గ్రాఫ్లింగ్ పోటీలలో రాష్ట్ర స్థాయిలో బంగారు మెడల్ ని, నేషనల్ స్థాయిలో సిల్వర్ మెడల్ ని సాధించిన ఎడ్లపాడు గురుకుల పాఠశాల విద్యార్థి ఆ శివ మల్లికార్జున్ మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు అభినందించారు. అనంతరం ప్రతిపాటి మాట్లాడుతూ బీచ్ గ్రాఫ్లింగ్ పోటీల్లో రాష్ట్రం నుంచి నేషనల్ లెవెల్లో పోటీలలో అండర్ 17 లో పాల్గొని అత్యుత్తమ ప్రతిభను కనపర్చి సిల్వర్ మెడల్ సాధించిన మల్లికార్జున్ మార్చి నెలలో థాయిలాండ్ లో జరిగే ఇంటర్నేషనల్ పోటీలలో పాల్గొనడం సంతోషంగా ఉందని, ఇంకా అనేక పోటీల్లో పాల్గొని దేశ గౌరవాన్ని పెంచాలని అన్నారు. కూటమి ప్రభుత్వంలో ప్రజలకు అనారోగ్య సమస్యల బాధలుండవని ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన మాజీ మంత్రి ప్రతిపాటి అన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి సాయం తమ ఆరోగ్య రక్షణకు ప్రజల ప్రభుత్వం అందించిన గొప్ప వరమని మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు తెలిపారు. శుక్రవారం అయిన స్థానిక క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ నగదు చెక్కులు పంపిణీ చేశారు. 52 మంది లబ్ధిదారులు వారి కుటుంబ సభ్యులకు 30 లక్షల విలువైన చెక్కులను అందజేసిన అనంతరం ప్రతిపాటి మాట్లాడారు. కూటమి ప్రభుత్వంలో ప్రజలెవరూ అనారోగ్య సమస్యలతో బాధపడకూడదనే సదుద్దేశంతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు సీఎంఆర్ఎఫ్ సాయం అందిస్తున్నారన్నారు. అర్హులైన వారికి సకాలంలో ప్రభుత్వం నుంచి సాయం అందేలా చర్యలు తీసుకుంటున్నట్టు ప్రతిపాటి చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ సిక్ టీడీపీ కర్ముల్లా, పట్నా అధ్యక్షులు పట్టణ్ సమద్ ఖాన్, మండల అధ్యక్షులు కామినేడి సాయిబాబు, బండారుపల్లి సత్యనారాయణ,
జవాజీ మదన్ మోహన్, జిల్లా రైతు అధ్యక్షులు మధూరు వీరారెడ్డి, టీడీపీ నాయకులు ముద్దన నాగేశ్వరరావు, పోపూరి వెంకయ్య, పోపూరి రాఘవయ్య, వెంకట రత్తయ్య, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పిల్లి కోటేశ్వరరావు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. సకాలంలో స్పందించిన 108 సిబ్బంది చాకచక్యంగా ఓ గర్భిణిని అంబులెన్స్ లో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. చిలకలూరుపేట మండలం పరిధిలో శనివారం తెల్లవారుజామున చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. ఘటన వివరాల్లోకి వెళ్తే వరుస రాష్ట్రానికి చెందిన మురళీ నాయక్, చెప్పా నాయక్ దంపతులు చిలకలూరుపేట మండలంలోని లింగంగుట్ల వద్ద గల శ్రీ వెంకటేశ్వర స్పిన్నింగ్ మిల్లులో కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం తెల్లవారుజామున 4:30 సమయంలో గర్భిణిగా ఉన్న చెప్పా నాయక్ కు తీవ్ర ప్రసవ నొప్పులు ప్రారంభమయ్యాయి. సమాచారం అందుకున్న ఎడ్లపాడు 108 అంబులెన్స్ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితురాల్ని చిలుకలూరుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో నొప్పులు మరింత ఎక్కువయ్యాయి. పరిస్థితిని గమనించిన ఈఎంటీ పి దేవదానం పైలట్ అలబ్లక్షు సమయస్ఫూర్తితో వ్యవహరించారు. అంబులెన్స్ ను రోడ్డు పక్కన ఆపి సురక్షితంగా ప్రసవం చేశారు. ఈ ప్రసవంలో చెప్పా నాయక్ మగబిడ్డకు జన్మనిచ్చారు. మొదటి సంతానంగా ఆడపిల్ల ఉన్న ఈ దంపతులకు ఇప్పుడు మగబిడ్డ కలగడంతో వారి ఆనందానికి హద్దులు లేవు. ప్రస్తుతం తల్లి బిడ్డలిద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని సిబ్బంది తెలిపారు. అనంతరం వారిని మెరుగైన చికిత్స కోసం చిలుకలూరుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. క్లిష్ట పరిస్థితిలో సమయస్ఫూర్తి ప్రదర్శించి ప్రసవం చేసిన అంబులెన్స్ సిబ్బందిని భవ్య మెడికల్ హెల్త్ సర్వీసెస్ పల్నాడు జిల్లా ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్ రాజేంద్ర ప్రసాద్, జిల్లా మేనేజర్ నాగ్దీప్ ప్రత్యేకంగా అభినందించారు. తమకు అండగా నిలిచిన 108 సిబ్బందికి బాధితురాలి కుటుంబ సభ్యులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. చిలకలూరుపేట పట్టణం నరసరావుపేట సెంటర్లోని రోటరీ క్లబ్ ఆఫ్ చిలకలూరుపేట బిల్డింగ్ నందు జరుగుతున్న ఆర్డీఆర్ఎన్ఎస్ సివిఎస్ కాలేజీ రిటైర్డ్ లెక్చరర్ డాక్టర్ తోటకూర ప్రభాకరరావు ప్రథమ వర్ధంతి కార్యక్రమానికి హాజరై వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు పరామర్శించారు. అనంతరం ప్రభాకరరావు కుటుంబ సభ్యులు వారి జ్ఞాపకార్థం రోటరీ ఉచిత ఆరోగ్య కేంద్రానికి ₹1,00,000 చెక్కును శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు చేతుల మీదుగా రోటరీ క్లబ్ సభ్యులకు అందజేశారు. చిలకలూరుపేట బొంతిలపాలెం వాస్తవ్యులు ఇర్రి రాఘవ తల్లి ధనమ్మ గత నెల 31న స్వర్గస్థులైనారు. ఈ రోజు వారి దశదిన కర్మ సందర్భంగా వారి చిత్రపటానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వారి వెంట సయ్యద్ హిదాయతుల్లా, ఉయ్యూరు నరసింహారావు, సంగిశెట్టి హనుమంతరావు, పుల్లంశెట్టి చంద్రమౌళి తదితరులున్నారు. ఎడ్లపాడు మండలం సందేపూడి గ్రామ వాస్తవ్యులు వీరం వీర రాఘవయ్య తండ్రి కోటేశ్వరరావు నిన్న స్వర్గస్థులైనారని, ఈ విషయం తెలుసుకుని వారి స్వగృహం వద్ద ఉన్న వారి పార్థివ దేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వారితో మద్దెనిడి రామకృష్ణ, గుర్రం సింగారావు, గణేశుని నాగేశ్వరరావు, చుండి సుబ్బారావు, సయ్యద్ వాహబ్, సాంబశివరావు తదితరులున్నారు. శ్రీ నిఖిల టెక్నో స్కూల్ నందు ముందస్తు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల రంగవల్లులను అందంగా తీర్చిదిద్దారు. శ్రీ నిఖిల టెక్నో స్కూల్ డైరెక్టర్ వలేటి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో పాఠశాలలో ముందస్తు సంక్రాంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకలలో భోగి బట్టలు, భోగి పళ్ళు, బొమ్మల కొలువు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు తయారు చేసిన రంగవల్లులు, పూరి గుడిసె, హరిదాసులు, గంగిరద్దలు, గొబ్బెమ్మలు, కోడిపుంజులు మరియు భోగి కుండలు, ముగ్గుల పోటీలు అందరినీ ఆకట్టుకున్నాయి. భోగి, సంక్రాంతి, కనుమ పండుగల విశిష్టతల గురించి ఉపాధ్యాయులు తెలియజేశారు. చిన్నారులకు భోగి పండ్లు పోసి సంక్రాంతి రోజున సూర్యుడు
సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడం, కనుమ రోజున రైతులు తమ పశువులను అలంకరించి పూజించడం వంటి ప్రతి ఒక్క విశిష్టతను గురించి ప్రధానోపాధ్యాయులు చక్కగా వివరించారు. ఈ కార్యక్రమంలో శ్రీ నిఖిల డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ పోతిరాజు, స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పంజాలతో ఊరే ఉప్పొంగుతుంటే ఇంటింటా పేరంటం, ఊరంతా ఉల్లాసం. కొత్త అల్లుళ్లతో కొంటే మరదళ్లతో పొంగే హేమంత సిరులు, పేరంటం, ఊరంతా ఉల్లాసం. కొత్త అల్లుళ్లతో కొంటే మరదళ్లతో పొంగే హేమంత సిరులు. మన స్కూల్కి వీచేసింది. మరి సంక్రాంతి అనగానే మీ అందరి కూడా తెలుగు సాంప్రదాయాల్లో తెలుగు ప్రజలకి, అదేవిధంగా తెలుగు మాట్లాడే ప్రజలందరూ కూడా ఈ సంక్రాంతి సంబరాల గురించి తెలియని విషయం లేదన్నమాట. మరి సంక్రాంతి అనగానే మరి ఇది ముఖ్యంగా గ్రామీణ ప్రాంత నేపథ్యంతో జరిగేటువంటి ఒక గొప్ప పండుగ. అదేవిధంగా తెలుగు మాట్లాడే ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా జరుపుకునేటువంటి పండుగ. మరి సంక్రాంతి పండుగ రోజు మరి 6 కాలం కష్టపడినటువంటి, శ్రమించినటువంటి రైతుకి పంట చేతికి వచ్చే సమయంలో ఆనందంతో తన చుట్టూ ఉన్నటువంటి బంధువులు, మిత్రులు, అట్లనే శ్రేయోభిలాషులు అందరితో కూడా కలిసి సంతోషంగా గడుపుకునేటువంటి ఒక గొప్ప పండుగ మన సంక్రాంతి. అట్లనే మన పూర్వీకులు మనకి మన సంస్కృతి కానీ, మన సాంప్రదాయాలు కానీ, అదే మన జీవన విధానం కానీ ఇవన్నీ కూడా సంక్రాంతి పండుగ రూపంలో మన పూర్వీకులు మనకి ఇచ్చారు. అట్లనే ఆ సంక్రాంతి పండుగకు సంబంధించి అన్ని విషయాలు కూడా రాబోయే తరానికి కూడా మనం అదే విధంగా యథాలాపంగా అందించాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. దీనివల్ల ముఖ్యంగా సంక్రాంతి పండుగలోనే కొత్త అల్లులు కావచ్చు, అదేవిధంగా కోడి పందాలు, అట్లనే గొబ్బెమ్మలు, ముఖ్యంగా ఆ సాక్షాత్తు ఆ పరమశివుడు మనకి గంగిరెద్దులు ఆడించేటువంటి రూపంలో వచ్చి మన ఇళ్ల ముందుకు వచ్చి ఆశీర్వచనాలు పంపుతుంటారు. అట్లనే సంక్రాంతి పండుగ దినాల్లో ఒక నెలపాటు జరిగేటువంటి ఆ సంక్రాంతి పర్వదినంలో మనకి ఆ శ్రీ మహావిష్ణువు కూడా హరిదాసు రూపంలో వచ్చి చిలకలూరిపేట పట్టణంలోని సుబ్బయ్య తోటలో వెంచేసి ఉన్న ఎం మస్తన్ వలి ఉరుసు మహోత్సవం అంగరంగ వైభవంగా జరగనుంది. గుంటూరు శ్రీ హజరత్ కాలే మస్తాన్ షా ఆవులియ వారి ప్రియ శిష్యులు ఎం మస్తన్ వలి వారి 54వ ఉసురు సందల్ ఈ నెల 17వ తేదీ సోమవారం రాత్రి గంధా మహోత్సవం జరుగుతుందని దేవరకొండ బ్రదర్స్ పుల్లారావు తెలిపారు. అదేవిధంగా 13వ తేదీ మంగళవారం సాయంత్రం 6 గంటలకు దర్గా ప్రాంగణంలో దీపారాధనలు జరుగుతాయని తెలిపారు. చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రాంతాల నుంచి, చుట్టుప్రక్కల గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలి రావాలని, మస్తాన్ వలి బాబాను దర్శించుకుని ఆశీస్సులు పొందాలని దేవరకొండ బ్రదర్స్ కోరారు. మోడరన్ స్టెల్లార్ పాఠశాలలో ముందస్తు సంక్రాంతి సంబరాలు వైభవంగా నిర్వహించారు.
మోడర్న్ గ్రూప్ విద్యా సంస్థల చైర్మన్ చేబ్రోలు మహేష్ ఆధ్వర్యంలో పర్యవేక్షణలో ముందస్తు సంక్రాంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకలలో భోగి మంటలు, భోగి పళ్ళు, బొమ్మల కొలువు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు తయారు చేసిన రంగవల్లులు, పురుగుడిసే, హరిదాసులు, గంగిరెద్దులు, గొబ్బెమ్మలు, కోడిపుంజలు మరియు భోగి కుండలు, ముగ్గుల పోటీలు అందరినీ ఆకట్టుకున్నాయి. భోగి, సంక్రాంతి, కనుమ పండుగల విశిష్టతను గురించి ఉపాధ్యాయుని తెలియజేశారు. చిన్నారులకు భోగి పండ్లు పోసి సంక్రాంతి రోజున సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడం, కనుమ రోజున రైతులు తమ పశువులను అలంకరించి పూజించడం వంటి ప్రతి ఒక్క విశిష్టత గురించి ప్రధాన ఉపాధ్యాయులు గారు చక్కగా వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ డాక్టర్ చేబ్రోలు మహేష్, సుజాత, ప్రత్యూష, ప్రధాన ఉపాధ్యాయురాలు విజయలక్ష్మి, ప్రసూన, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. Basically, technically, logically, practically. Basically, technically, logically, practically, and finally, it's an attitude pongal. It's a blockbuster pongal. Girls, no dangal, celebrate the Pongal. చిలకలూరుపేట పురపాలిక సంఘం ఇంజనీరింగ్ విభాగంలో అవుట్సోర్సింగ్ కంప్యూటింగ్ ఆపరేషన్ గా విధులు నిర్వహిస్తున్న రామకృష్ణ శనివారం అనారోగ్యంతో కన్నుమూశారు. చికిత్స పొందుతూ నేడు తుదిశ్వాస విడిచారు. రామకృష్ణ మృతి పట్ల మున్సిపల్ కార్యాలయ సిబ్బంది మరియు తోటి ఉద్యోగులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలుగు సంప్రదాయం పిండి వంటలు, నూతన వస్త్రాలు, పాడి పరిశ్రమలు, ధన్యసిరులు వెరసి సంక్రాంతి పండుగని మున్సిపల్ చైర్మన్ రఫానీ అన్నారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా చిలకలూరుపేట పురపాలక సంఘం ఆధ్వర్యంలో 3 రోజుల పాటు సంక్రాంతి సంబరాలు ఘనంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. మహిళలకు వివిధ రకాల ఆటలు, పోటీలు జరిపారు. ఈ పోటీలను చిలకలూరుపేట మున్సిపల్ చైర్మన్ రఫానీ, వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ కరీముల్లా, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజా రమేష్, పట్నా టీడీపీ అధ్యక్షుడు సమ్మదులు పాల్గొని ప్రారంభించారు. మహిళలు ఉత్సాహంగా పోటీలలో ఆసక్తిగా పాల్గొన్నారు. ఇక విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ పోటీల్లో అత్యంత ఆనంద వాతావరణంలో కొనసాగాయి. రంగవల్లులను మహిళలు అందంగా తీర్చిదిద్దారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, రాజకీయ నేతలు, కుటుంబ నాయకులు పాల్గొన్నారు. సంక్రాంతి పండుగ విశిష్టతని నేటి తరానికి అర్థమయ్యేలా చేయటమే ఈ సంక్రాంతి సంబరాలు ముఖ్య ఉద్దేశమని వారు పేర్కొన్నారు.
అన్న అమౌంట్ అడిగితే పెట్టలేదు అన్న వద్దులే అన్నాను. మారండి ఇద్దరిద్దరు మారండి కాస్త. పెద్దోడా లేదు ఇక్కడే ఉంటున్నాను. నా దగ్గర స్కూల్ ఆడేస్తా ఉంటది టీచర్ గారు కదా. స్థానిక సుబ్బయ్య తోటలోని సాయి వికాస్ స్కూల్ నందు సంక్రాంతి సంబరాలు అత్యంత వైభవంగా జరిగాయి. పాఠశాలను రంగురంగుల ముగ్గులతో అరిటాకుల తోరణాలతో అందంగా అలంకరించారు. ఈ సందర్భంగా స్కూల్ విద్యార్థులచే ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు సంప్రదాయ దుస్తులు ధరించి భోగి మంటలు వేశారు. ఉపాధ్యాయులు చిన్నపిల్లలకు భోగి పండ్లు పోసి ఆశీర్వదించారు. ఉట్టి కొట్టడం, ముగ్గుల పోటీలు, సినీ గీతాలకు నృత్యాలు అత్యంత కోలాహలంగా కొనసాగాయి. కొంతమంది విద్యార్థులు ఫ్యాన్సీ డ్రెస్సులు ధరించి రాగా మరికొంతమంది రకరకాల పిండి వంటలతో వచ్చి పాఠశాల సంక్రాంతి పండుగ శోభను సంతరించుకుంది. ఇలాంటి కార్యక్రమాలు ఈ తరం విద్యార్థులకు సంస్కృతి సంప్రదాయాలను తెలియజేస్తాయని పాఠశాల డైరెక్టర్ ఎన్ వీరాస్వామి తెలిపారు. పాఠశాలలో వైభవంగా జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థి తల్లిదండ్రులతో పాటు పిల్లలు, పాఠశాల డైరెక్టర్ ఎన్ వీరాస్వామి, ప్రిన్సిపల్ ఈ శ్రీకాంత్, ఏవో సుబాని మరియు పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొనడం జరిగింది. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా. ఎస్ఎస్ న్యూస్ సమాప్తం. మరొక బులెటిన్ తో కలుసుకుందాం.